ఓం అస్మద్గురుభ్యో నమః. అర్జునోవాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన శుభే ప్రతియోత్స్యామి పూజార్ఘమరిసూదన. హే కృష్ణ, నీవు అసురులకు మాత్రమే సంహరించటమని వింటుంది, బంధువులు కాదు కదా, భక్తులకు శత్రువులైన వారిని కూడా సంహరించటమని తెలియన గాను, కానీ గురువునకు కాదు కదా. ద్రోణుడు నాకు గురువు, భీష్ముడు మాకు పితామహుడు. వీరిరువులను సంహరించుటకు మన్నుట నీకు తగున. సాందీపుడు మొదలు గురువులను సంహరింపడు, పుష్పాదులతో పూజించడు. నాకును నువ్వు అట్లు పూజింపదగిన వారై ఉండగా బాణముతో ఎదిరించి పోరాడమనుకున్నావు. ఇది నీకు తగున. ఎట్లు చేయగలవు నేను ఈ యుద్ధం? గురువున హిత్వా మహానుభావాన్ శ్రేయో భోక్తుం భక్ష్యమపీహలోకి అత్వార్థకామాస్తు గురో నిహైవ భుంజయ భోగాం. మిక్కిలి ప్రభావం కలిగిన వారు పెద్దలను భీష్మలను సంహరించి అనుభవించే రాజ్యభోగముల కంటే వారిని అట్లే వదిలి నాయకురాజ్యము లేక అడవులు తిరుగుతూ పొంది భిక్షాలను మేలనిపించినది. ఏలనగా వారు రాజ్యము భోగములందు ఆశ కలవారు, వారికి స్వయంగా ఆశ లేకుండాను అట్టి ఆశాపీడితులకు దుర్యోధన పక్షాలు ఉన్నట్లు వల్ల వారికి కూడా దోషం ఆవరించింది. యుద్ధంలో వారు చనిపోవడం నిశ్చయం. తదుపరి ఆరాధ్యములు పొంది భోగములను అనుభవించినప్పుడు ఆయా స్థానముల్లో ఇదివరలో ఆయా భోగములను వారు అనుభవించుండ్రు కదా, అవి జ్ఞాపకం వచ్చున్నాయి. యుద్ధంలో సంహరింపడి రక్తసిక్తములైన వారి శరీరములు కనిపించిన ఆయా భోగములు రక్తముతో తడిసినట్లు అసహ్యములైన దుఃఖము కలిగించింది. ఈ యుద్ధం వల్ల లభించే అట్టి రక్తసిక్త భోగములను నేను ఎట్లా అనుభవించాను? నైతద్విద్మః కతరోన్నో గర్యో యద్వా జయే యదివో నాజయేవ యానేవ హత్వా నజియే విషామః దేవావస్థితాః ప్రముఖే దాతృరాష్ట్ర. యుద్ధము చేయటం మంచిదో మానట మంచిదో ఏది యుక్తమో మాకు తెలియకున్నది. ఒకవేళ యుద్ధం జరిగితే మేము జయంతుమో లేదో వారు జయంతులో చెప్పడం కష్టము కదా. ఆయన ఏ సోదరులు ఎడబాటును క్షణమైన వరుజాలము అట్టివారిని సంభవించినచో మరి జీవించగలమా కృష్ణ? కానీ ఆ పెద్దనాన్నగారి పుత్రులు కౌరవులు యుద్ధ సన్నిధులు యుద్ధరంగమును ఎదుట చంపుకోటకో చనిపోవటకో సంసిద్ధులై నిలిచి ఉన్నారు. స్వస్తి. జై శ్రీరామ్.